ఏ స్టాండ్ లేదు, ఏ లైటింగ్ లేదు. అయినా సరే నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తాను, ఎలా షూట్ అన్నది ఎలా చేస్తానో మీకు తెలుసా? ఒకసారి చూడండి. ఇదే అన్నమాట నా స్టాండ్. ఇదే అన్నమాట నా స్టాండ్. ఇది స్టూల్. ఇక్కడ ఈ మగ్గు ఉంది కదా, ఈ మగ్గులో నేను షాంపూలు అయిపోయాయి, సో అది పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ పాతవి. ఇప్పుడైతే ఇందులేకాను నేను ఖాదీ యూస్ చేస్తున్నాను అనమాట షాంపూలు. సో ఇదే అన్నమాట స్టాండ్. ఏ స్టాండ్ లేదు, ఏ లైట్నింగ్ లేదు. ఇది మా బాల్కనీ లైట్. సో ఇక్కడే కూర్చుని నేను షూట్ చేసుకుంటూ ఉంటాను. సో చూసేసారు కదా, ఇదే నా స్టాండ్. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇలా పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత అన్నది మళ్ళీ కాస్త ఇంప్రూవ్ అన్నీ అయిపోయాయి, కాస్త కాస్త డెవలప్ అయ్యామన్నాక మంచిగా స్టాండ్, లైట్నింగ్ అన్నీ తీసుకోవచ్చు. ఈ మైక్ వచ్చేసి నాది 300 అనమాట, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఛానలే కదా, ఏమవుతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే అనుకుంటున్నారా? పెద్ద ఛానల్. ఒకప్పుడు అన్ని చిన్న ఛానల్స్ ఎగురుతున్నాయా, అవి జస్ట్ అలా కూడా వదిలేసి ఉంటే ఏమయ్యేది, వాళ్ళు కూడా చిన్నగానే ఉండిపోయేవారు. సో అందుకని చిన్న ఛానల్స్ని ఆ చిన్న చూపు చూడకండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ఫ్రీయే కదా, ఏంటి ప్రాబ్లం? మీకు ఈ కాస్ట్ అనేది పడదు, మీరు ఏం పేమెంట్ అనేది చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే అవతల వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో, ఒక్కొక్క నంబర్ పెరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఆ డే అన్నది ఎంత ఎనర్జెటిక్గా ఉండి ఇంకా మంచి మంచి డిఐవైస్ అన్ని తీసుకురావాలి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మోటివేషన్ ఉంటుంది. లైక్ చేసిన, కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగున్నాయి అక్క, ఎలా ఉన్నావు అక్క, అందులో కామెంట్ చేస్తుంటే చాలా బాగుంది యాక్చువల్గా. సారీ కొంచెం ఎమోషన్ అయ్యాను, కానీ అలా చిన్న ఛానల్ అని చెప్పి చిన్న చూపు చూడకండి. ఎప్పుడో ఇప్పుడు ఒక పెద్ద ఛానల్గా గ్రో అయ్యాకే అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ఒక చిన్న కర్టసీ. అది మీరు మంచిగా డిఐవైస్ అన్ని ఇంట్లో ఉండేలాగే, ఏ కెమికల్స్ అయితే అందులో లేదు. ఏవో కెమికల్స్ తీసుకురండి, ఇవి తీసుకురండి, అవి తీసుకురండి అంటే నేనేం చెప్పట్లేదు. జస్ట్ న్యాచురల్గానే మీరు ఇంట్లో ఉండే వస్తువులతోనే. నాకు ఎలా ఉంటుంది, నేను బయట నుంచి నేను తెచ్చుకోలేను, నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. సో వాళ్ళతో నేను హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఎంత సింపుల్గా చేసుకుంటానో నాకు అంత తొందరగా అయిపోవాలి. అలా మీ అందరికి కూడా ఉంటుంది కదా. సో అలా ఇంట్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ కాదు, అందరికి కూడా ఎలా ఉంటుందంటే, అబ్బాయిలైనా సరే ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయలేరు. సో అలా అంత సింపుల్గా ఉండే రెమెడీస్ మీ అందరికీ నచ్చుతున్నాయి, గ్యారంటీగా నచ్చుతున్నాయి. కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ అలా చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం ఇవన్నీ చిన్న కర్టసీ, వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. చూస్తున్నారు, చూసి వెళ్ళిపోతే అదొక నెగిటివ్ మార్క్ పడినట్టు ఉంటుంది క్రియేటర్కి. అలా చేయకండి ప్లీజ్. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, ఎప్పుడు ఏ వీడియో చూసినా సరే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం. 2-3 వీడియోస్ చూడండి. 190 వీడియోస్ చేసిన దాంట్లో మీకు ఒక 10 వీడియోలు కూడా అవును కరెక్టే అనిపించలేదా? అనిపించింది. అయినా సరే మీరు చేయట్లేదు. ఈ మాటలు విని ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇవన్నీ దండగా, ఇలాంటివన్నీ మాటలు వినపడుతున్నా సరే నేను పాజిటివ్గానే థింక్ చేయాలి. నేను మీకు చెప్తున్నది నేను అమలు చేస్తున్నాను, పాజిటివ్గా థింక్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా కొంచెం స్లోగా ఉన్నా సరే గ్రో అవ్వడం గ్యారంటీ. సో అందుకని నాతో పాటు చిన్న చిన్న రెమెడీసే కదా, చిన్న టైమే పడుతుందని చెప్పడం. ఎందుకు అంత లాంగ్గా చెప్తానంటే మీకు అర్థం కావాలి. ఏదైనా సబ్స్టిట్యూట్ మీకు లేదు అనుకుంటే ఏదైనా సబ్స్టిట్యూట్ తీసుకున్నా సరే అది తీసుకోగలిగేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా మీరు ఇంకేదైనా తీసుకునేలాగా అది మీకు అర్థం కావాలి. ఎందుకు చేస్తున్నాం కూడా, మన హెయిర్ ఫాల్ ఎక్కడ తగ్గుతుంది, స్కాల్ప్ నుంచి తగ్గుతుంది. మనకి గ్లో ఎప్పుడు వస్తుంది, మన ఇంటర్నల్గా మన స్కిన్ అనేది బాగుంటేనే మనకి గ్లో అన్నది వస్తుంది. సో అలా నేను ఇంటర్నల్గా మన కేర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మన స్కిన్ గ్లో అవ్వడానికి కూడా మన లోపల ఉన్న డర్ట్, ఆయిల్ అంతా కూడా మనకి పొల్యూటెంట్ ఇవన్నీ వెళ్ళిపోతేనే మనకి గ్లో వస్తుంది. మన చెత్త అంతా పెట్టుకుని లోపల మనకి గ్లో రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో అందుకని అక్కడ మనకి లోపల నుంచి క్లీన్ అవ్వాలని చెప్పి నా ఇంటెన్షన్, అది కూడా మీకు తెలియాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అయినా సరే, సో లాంగ్ అయితే ఎవరికి కూడా బోర్ కొడుతుందని చెప్పి ఈ మధ్యలో నేను టైం అనేది తగ్గించేశాను. సో మీకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీరేమనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నా సైడ్ నుంచి నేను ఇలా అనుకుంటున్నాను. మీ సైడ్ నుంచి మీకేం కావాలి చెప్పండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అక్క నువ్వు ఎలా ఉన్నావు అక్క, ఎలా అంటుంటే ఎంత క్రియేట్ చేసినప్పుడు ఓకే నా రెమెడీస్ బాగా నచ్చుతున్నాయని
ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది దేనితోనూ మనం పోల్చలేం. మనకు ఒక హ్యాపీనెస్ని మనం దేనితోనూ మనం కంపేర్ కూడా చేయలేం. సో అందుకని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ఒక చిన్న సెకండ్ పని. ఆ సెకండ్ పని కూడా మీకు చూడండి, 2-3 వీడియోలు ఏంటి, చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవి చూడండి, ట్రై చేయండి. ట్రై చేసేలాగే ఇమ్మీడియట్గా ట్రై చేసేలాగే ఉంటాయి నా రెమెడీస్ అన్నీ కూడా. అది కూడా ఎక్కువ టైం అనేది స్పెండ్ అసలు మీరు చేయక్కర్లేకుండానే ఎఫెక్ట్ అన్నది 200 కాదు కదా, 1000% అనేది మీకు వస్తుంది. సో ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. అవన్నీ నేను బీటెక్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను కొన్ని రెమెడీస్ చేసిన తర్వాత నేను ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి మనం చెప్తే వాళ్ళు కూడా ఏ కెమికల్ అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు రెమెడీ అనేది ట్రై చేయొచ్చు కదా. అలాగే అందరూ ఎఫోర్డ్ చేయలేరు పెద్ద పెద్ద క్రీమ్స్, అవన్నీ కూడా నేను సింపుల్గా మన ఇంట్లో ఎలా తీసుకోవచ్చు, కానీ అంతకన్నా బెటర్ రిజల్ట్ ఎలా మనం అచీవ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అన్నది నేను చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, కానీ ఎందుకు అందరికీ నచ్చట్లేదు? మీకు నచ్చేలాగా ఏ రెమెడీస్ కావాలో చెప్పండి. మార్కెట్ బేస్డ్ కావాలా, లేకపోతే అది కూడా నేను మంచి మార్కెట్ బేస్డ్ ఏమున్నాయో కూడా నేను చూసి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా నేను మీకు రికమెండ్ చేస్తాను. సో అలాంటివి కావాలా, ఇంకా ఏమైనా డిఐవైస్ కావాలా, ఇంకా చెప్పండి. మీకు ఏదైనా కావాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. నేను నుంచుని ఇప్పుడు షూట్ అనేది చేస్తున్నాను, చేత్తో పట్టుకుని షూట్ చేస్తున్నాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీకు ఎలాంటి రెమెడీస్ కావాలి అన్నది నాకు చెప్పడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ నేను మంచి రెమెడీతో మళ్ళీ డిఐవై రెమెడీస్ చాలా నా బ్రెయిన్లో అయితే చాలా ఉన్నాయి, షూట్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ అన్నది అప్లోడ్ అవుతాయి. సో 8 o'clock నుంచి 12 o'clockకి నేను చేంజ్ చేశాను, అందరికీ తెలిసే కదా. సో 12 o'clockకి రావడం, చూడడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేసి చెప్పడం. అలాగే మీకు ఎలాంటి రెమెడీస్ కావాలి నేను ఆల్రెడీ చెప్పారు, అవన్నీ కూడా నేను వాళ్ళందరికీ నేను ఆ వీడియో అన్నది చేశాను. సో చేసి నేను అలా నా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తే నేను గ్యారంటీగా నేను దానికి రివర్ట్ అయ్యి వీడియో అన్నది చేసి వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వాలన్నదే నా ఇంటెన్షన్. సో ఓకేనా? దీని ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది, మీరేమనుకుంటున్నారు, అసలు మీ అందరి ఆలోచన ఏంటి అన్నది షేర్ చేయడంలో తప్పేం లేదు కదా. సో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ అన్నది మిమ్మల్ని డిఐవై రెమెడీస్తో మళ్ళీ అక్కడ మీట్ అవుతాను. ఆ లోపల మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ లోపల మీకు ఏదైనా ఫేస్ వాష్లు చాలా ఉన్నాయి, మాస్కులు, క్రీములు చాలా పెట్టాను. సో అవన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ 2-3 days అన్నది చెక్అవుట్ చేసి మీకు ఏది నచ్చింది ఏంటి, దానిలో ఏదైనా రెమెడీస్ అన్నది మన అమెండ్మెంట్స్ ఏదైనా చేంజెస్ చేసుకుని ఏదైనా మంచి రెమెడీ చేసుకోవచ్చా, అలాంటి ఏదైనా మంచిగా కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు అలాగే కామెంట్ కూడా చేయండి. అప్పుడు ఇంకా మంచి రెమెడీస్ మీకే కాకుండా మీ ద్వారా ఇంకా వేరే వాళ్ళకు కూడా మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ ఒక్కరికే కాదు కదా ఈ వీడియో అన్నది చాలామంది చూస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఆ రిజల్ట్, ఆ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వాళ్ళందరికీ కూడా వస్తుంది. సో వాళ్ళందరికీ మీరు సోషల్ వర్క్ చేసినట్టే. అవును, సోషల్ వర్క్ చేసినట్టే. మీకు ఏ రెమెడీ కావాలో నాకు చెప్పండి, నేను అది ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు చాలా మంది చూస్తారు కదా. సో అప్పుడు ఇండైరెక్ట్గానే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. సో దీని గురించి మీ ఇంటెన్షన్ ఏంటి? ఇలాగే మనం ఏదో కొత్తగా ఛానల్ పెట్టాం అని చెప్పి ఏదేదో కొనేయాలి స్టాండ్లు, లేకపోతే మనకి గడవదనేం లేదు. సో ఇప్పటిదాకా మీకు అర్థమయ్యే ఉండదు. సో నేను చేతితో పట్టుకునే నేను ఎప్పుడు రెమెడీస్ అన్నది ప్రిపేర్ చేయడం జరిగింది, రెమెడీస్ అన్నిటి కూడా. సో అందుకని ఫుల్గా మిక్స్ చేయడం అవన్నీ కూడా ఫుల్గా నేను షూట్ చేయలేకపోతున్నాను. సో మధ్యలో ఆపేసి నేను 2 చేతులతో నేను చేసి కెమెరా బ్యాక్ ఆ తర్వాత నేను మళ్ళీ మీకు మిక్స్ అయిపోయాక చూపించడం జరుగుతుంది. సో స్టాండ్ అవి లేకపోవడం వల్ల చిన్న ఇబ్బందులు, కానీ ఓవరాల్గా అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఛానల్ అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా స్టాండ్ లేకుండానే మంచిగా మనకి కుర్చీ అయితే ఎక్కువ అయిపోతుంది, ట్రై చేశాను కానీ నాకు రాలేదు. స్టూల్ అయితేనే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే 2 షాంపూ బాటిల్స్ పెట్టాను, పాతవి ఎప్పుడవో.
అది అలా పడున్నాయి అనమాట. సో అప్పుడు నేను అందుకని అవి ఇలా యూస్ చేసుకుంటున్నాను. అక్కడ నేను పెడతాను అనమాట, మధ్యలో పెడతాను. ఆ తర్వాత నేను మాట్లాడేసి షూట్ చేసేస్తాను. ఎడిటింగ్ వచ్చేసి నేను ఇన్షాట్, అలాగే మన యూట్యూబ్ వాళ్ళు కూడా ఒక ఎడిటింగ్ యాప్ అనేది పెట్టారు. సో దాంట్లో నేను వైటీ క్రియేట్ అన్నది అందులో చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ 2 నా ఎడిటింగ్ యాప్స్ అనమాట. సో ఏదైనా కావాలనుకుంటే గూగుల్ నుంచి నేను ఫొటోస్ అవన్నీ పెడుతూ ఉంటాను కదా, అవన్నీ కూడా గూగుల్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే అందరూ చెప్పారు మీరు ఏ సబ్జెక్ట్లో ఉన్నారో ఆ సబ్జెక్ట్ గురించే పెట్టండి వీడియోస్ అని. సో అందుకని స్టార్టింగ్లో ఎడిటింగ్ గురించి చెప్పక్క అంటే నేను పెట్టలేదు, ఎందుకంటే డైవర్ట్ అయిపోయినట్టు ఉంటుందా అని భయమేసింది. కానీ మీకు కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి నేను గ్యారెంటీగా వెంటనే ఎడిటింగ్ గురించి కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో మీరేమనుకుంటున్నారు అనేది మనం షేర్ చేసుకుందాం, మనల్ని మనం కమ్యూనికేట్ అవుదాం. మధ్యలో మనకి ఎవరు వద్దు, మంచిగా కమ్యూనికేట్ అయితే మీకు కూడా ఏమవుతుంది, మంచి రెమెడీస్ అన్నది మీకు నా ద్వారా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ అన్నది మిమ్మల్ని DIYస్తోనే మీట్ అవుతాను. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి ఇంట్లో. సో దానికి ఎవరైనా మోటివేషన్ ఉండాలి. సో అందుకని నేను ఆ ఉద్దేశంతోనే ఓకే అక్క ఉంది మాకు, చిన్నపిల్లలైతే అక్కలాగా చెల్లిలాగా నేను సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అందుకని నేను పాజిటివ్గా థింక్ చేయండి. మన కలర్ ఏదైనా సరే దాని గురించి మనం ఇబ్బంది పడద్దు. మన హెయిర్ టైప్ ఏదైతే ఏంటి, మన బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నది మళ్ళీ DIYస్తోనే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఆఫ్టర్నూన్ 12 o'clockకి. జాగ్రత్తగా ఉండండి. బాయ్.